హాయ్! హలో! నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను మీషోలో కొన్ని ఆర్డర్ చేశాను. వాటినైతే మీకు చూపిద్దామనుకుంటున్నాను. మొత్తం 4 ఐటెమ్స్‌ని ఒక్కొక్కటిని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. అన్నీ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి సాక్సెస్. డైలీ యూజ్‌కి ఉంటాయి కదా! సాక్స్‌లని చెప్పేసి సాక్స్‌లు తీసుకున్నాను. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు. అందుకని చెప్పేసి తీసుకున్నాను. ₹120 అలా. మొత్తం 6 వచ్చినాయి. చాలా బెటరే అనిపించింది. చూడండి పక్కన మీకు ఇమేజ్ ఉంది కదా! అందులో ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారు. ఒక్కొక్క సెట్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పింక్, గ్రే, బ్లాక్, వైట్, బ్లూ సేమ్ ఇమేజ్‌లో ఎన్ని చూపించారో అన్ని వచ్చినాయి. పర్లేదు అంటే బాగా మందంగా లేదు, బాగా అలా అని చెప్పి పలుచగా లేవు. బానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి వేసుకొని కూడా చూపిస్తాను చూడండి. కాస్ట్‌లీ కొనుక్కొని ఎక్కువ రోజులు ఉండకపోవటం కన్నా ఇలా కొంచెం తక్కువ కాస్ట్‌లో తీసుకొని కొన్ని రోజులు వాడి వాటిని మళ్ళీ ఈ పడేసుకొని మళ్ళీ కొత్తగా తీసుకుంటే బాగుండుద్ది అనిపించింది. ఓకే. నాకైతే డబ్బులను బట్టి అయితే ఓకే అనిపించింది. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇవైతే నాప్కిన్స్. ఇవి కూడా పిల్లల కోసం కొన్నాను. చాలా స్మూత్‌గా ఉన్నాయి. ఇలాంటివి ఆల్రెడీ నేను డీమార్ట్‌లో చూసాను. కానీ వాటికన్నా ఇవి కొంచెం కాస్ట్ కూడా బెటరు. సేమ్ ఇవి వచ్చేసేసి 12 వచ్చినాయి. మొత్తం ₹180 పడినాయి. చాలా అంటే చాలా స్మూత్‌గా వచ్చింది. కలర్‌కొచ్చేసి 2 వచ్చినాయి. బ్లూ కలర్ ఇవి. చాలా స్మూత్‌గా అంటే చాలా స్మూత్‌గా ఉన్నాయి. పింక్, పర్పుల్, వైట్, క్రీమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చి 2 పీసెస్ వచ్చినాయి. మనము పిల్లలకి ఇవైతే చాలా మెత్తగా ఉంటాయి గదా! బావుంటాయి. అందుకని జెప్పేసి ఇలా అనుకోని ఇలా తీసుకున్నాం. మొత్తం 6 కలర్స్ 6-12 వచ్చినాయి. చాలా అంటే చాలా బావున్నాయి. ఒక సెట్ కొనుక్కుంటే చాలు 1 ఇయర్ దాకా మనకి యూజ్ అవుతాయి. చాలా అంటే చాలా స్మూత్‌గా ఉన్నాయి. చూడండి మీకు వీడియోలో గూడా నేను చూపిస్తున్నాను గదా! చాలా అంటే చాలా స్మూత్‌గా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇలాంటివి డీమార్ట్‌లో తెచ్చాను. కాకపోతే అక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే సూపరు నాప్కిన్స్ కూడా. నెక్స్ట్ ఇంకొకటి. నేను ప్రతి ఒక్కటి మీకు వీడియోలోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇచ్చేసి ఇది క్యారీ బ్యాగ్ టైప్ ఒక 6 ప్యాక్స్ వచ్చినాయి. చూడండి పౌచ్ ఎంత నీట్‌గా ఇచ్చారో చూడండి వాళ్ళు. ప్యాకింగ్ గూడా. అది మొత్తాన్ని ఒక దాంట్లో పెట్టేసి దానికి జిప్ లాక్ కవర్ ఇచ్చారు. ట్రావెల్ లాగ్ ట్రావెల్ బ్యాగ్ అంటాం గదా! అలా. అంటే మనము ఆహ్, టవల్స్ కానీ, లేతే ఇన్నర్స్ కానీ, లేదంటే ఫేస్ వాష్ గానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకునే అన్నీ ఒక దాంట్లో పెట్టుకొని మొత్తం తీసుకోవటం కన్నా, ఇప్పుడు ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకొని మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఫేస్ వాష్ కానీ, మేకప్ కిట్ కానీ, అలే ఒక్కొక్క ఐటెమ్‌ని బట్టి ఒక్కొక్కటి వాటిలో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్నర్ వేర్ గానీ, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారు. క్లాత్ గానీ చాలా బాగుంది. జిప్ కూడా చూడండి చాలా క్వాలిటీ చాలా అంటే చాలా బావుంది. ఇట్లాంటి వాటిల్లో అయితే ఫేస్ వాషు, మేకప్ కిట్స్ అలా పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం నాప్కిన్స్ వరకు ఒక దాంట్లో చూడండి మన పక్కన ఇమేజ్‌లో ఎలా ఉందో అలానే వచ్చినియి సేమ్ యాస్‌గా. నాకైతే చాలా బాగా నచ్చినియి. ట్రావెల్‌కెళ్ళేటప్పుడు ఇలాంటివి చాలా చాలా యూజ్ అవుతాయి. మనం బ్రష్‌లు గానీ, పేస్టులు గానీ అవన్నీ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ట్రావెల్ అని ఇచ్చారు. మొత్తం అయితే 6 వచ్చినియి ఇవి. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు ఏం కావాలో వాటిని కోడ్ అడిగితే నేను వాటి కోడ్ పెడతాను కామెంట్‌లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇదొచ్చేసి నేను ఒక బ్యాగ్ టైపు ఆర్డర్ చేశాను. నాకు ఐరన్ బట్టలు పెట్టుకోవాలంటే మళ్ళీ చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. అదే ఇట్లాంటి బ్యాగ్‌లో పెట్టుకుంటే నీట్‌గా ఉంటది అనిపిచ్చి నేను దీన్ని ఆర్డర్ చేశాను. నాకు బాగా నచ్చింది. ప్రస్తుతానికైతే పెద్ద బ్యాగ్‌నైతే వరకే యూజ్ చేస్తున్నాను. చిన్న బ్యాగ్‌లో ఏం పెట్టాలనేది కూడా నేను ఇంకా ఆలోచించుకోలా.
చాలా మందంగా థిక్‌గా ఉంది. లేదు మన పిల్లలు టాయ్స్ కానీ అట్లా ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతది. చూడండి ఇమేజ్‌లో ఉంది కదా! పెద్దదొకటి, చిన్నదొకటి అలా ఇచ్చారు. పైన చూడండి మేల్, ఫీమేల్ లాగా అట్లా ఇచ్చారు. అది కూడా బాగా గట్టిగానే అతుక్కుంటుంది. నచ్చింది. నేనైతే దీన్ని ఐరన్ బట్టలన్నీ ఇందులో పెట్టి కబోర్డ్‌లో పెట్టేసుకుంటే కొంచెం నీట్‌గా అనిపిస్తుందని చెప్పేసి అందుకని దీన్ని నేనైతే కొన్నాను. ఇంక దాన్ని ఎలా యూజ్ చేయాలి దేనికనేది నేనింకా ఏమీ అనుకోలేదు. ఇంకా ఆలోచించాలి. నాకైతే చాలా నచ్చినియి. ఈ పిల్లలు వాటిలో ఇన్నర్ వేర్‌లు గానీ ఇలాంటియన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నా గూడా చాలా నీట్‌గా ఉంటది. సేమ్ పెద్దది ఎలా ఉందో అలానే చిన్నది. క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏమేం కావాలో నాకు కామెంట్ చేయండి. నేను వాటి యొక్క కోడ్ అయితే పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.